భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తత్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తత్వశాస్త్రం ప్రకారం వివరణ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా కొన్ని తత్వసూత్రాలు, మానసిక, భావోద్వేగ తత్వాలు మరియు వ్యక్తిత్వ, సాంఘిక అంశాలు చెప్పవచ్చు. ఆధునిక భావాలు మరియు సంప్రదాయ చింతన రెండు కలిసి ఈ విషయంలో దృష్టి కల్పిస్తాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తత్వశాస్త్రీయ దృష్టికోణం, నమ్మకం మరియు గౌరవం. తత్వశాస్త్రంలో సంబంధాల పునాది నమ్మకం పైనే ఉంటుంది. నమ్మకం లేకపోతే ప్రతి చిన్న విషయంలో అనుమానాలు, అనారోగ్య భావాలు పుట్టుకొస్తాయి. ఇది మనస్పర్ధలకు కారణమవుతుంది. గౌరవం అనేది పరస్పర మనసులలో ఎంతగానో ఉండాల్సిన విలువ. ఒకరి అభిప్రాయాలు, స్వాతంత్ర్యాన్ని గౌరవించకపోవడం వల్ల మానసిక దూరం పెరుగుతుంది. సమాధాన తత్వం. ప్రతి వ్యక్తి అభిప్రాయాలు, స్వభావాలు ఒకటే ఉండవు. ఒప్పుకుంటూ, సర్దుకునే తత్వం దాంపత్య బంధాన్ని బలపరుస్తుంది. సర్దుకొన్నవారి సంసారం సాఫీగా సాగుతుంది అనే ప్రజాసూలు ఇది. ఇది మనస్పర్ధలు తగ్గడంలో సహాయపడుతుంది. అభిప్రాయం భిన్నత్వానికి గౌరవం. భార్యాభర్తలలో వ్యక్తిత్వ భిన్నతలు ఉండటం సహజం. భిన్న ఆలోచనలకు ఓపికతో అర్థం చేసుకుని అందరికీ సమాన గౌరవం ఇవ్వడం దీర్ఘకాలిక బంధానికి అవసరం. కామాత్మక తత్వం. తత్వశాస్త్రంలో కామ, కామశాస్త్రం ఇద్దరూ ఒకరిపై ఉన్న ఆసక్తి, ప్రేమ భావాలు, శృంగార భావనలను సూచిస్తుంది. కాండం సాన్నిధ్యం లేకపోతే సంబంధం మడుము అవుతుంది. అన్ని భావాలలో సమతుల్యత ఉండాలి. అధిక అహంకారం, అధిక ఆశలు మనస్పర్ధలకు దారితీస్తాయి. భావోద్వేగ నియంత్రణ. కోపం, అసహనం, అహంకారం పరస్పర మనస్పర్ధలకు దారి తీస్తాయని తత్వశాస్త్రంలో చెప్పబడింది. ఆ లోపాలు తగ్గించి, శాంతిని పెంచడం ద్వారా సాన్నిధ్యాన్ని పెంపొందించవచ్చు. సహమతి తత్వం. సర్దుకుపోవటంలో సంసారం సాఫీగా సాగుతుంది అని చెబుతున్నట్లు, ఒకరి కోసమే కాక ఒకరిని కూడా సమానంగా అంగీకరించి సర్దుకోబోతే మంచిది. వీటినే ఆధారంగా కొంతమంది తత్వశాస్త్రవేత్తలు మంచి దాంపత్యం కోసం ద్వైముఖీ సూత్రం అని పేర్కొంటారు. ధార్మిక, ఆధ్యాత్మిక బద్ధత. భార్యాభర్తల బంధం కేవలం శారీరక, మానసిక సంబంధమే కాక ఆధ్యాత్మిక సంబంధం కాబట్టి, ఆధ్యాత్మిక విధానాలు, ధ్యానం, ఓంకారం, పూజపాటలు, మంత్రాలు వంటి సామరస్యాలు మనస్పర్ధలు తగ్గించడంలో సహాయపడతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ముఖ్యంగా నమ్మకం, పరస్పర గౌరవం, సహనం, భావోద్వేగ నియంత్రణ, మరియు పరస్పర అర్థం చేసుకోవడం వంటి తత్వసూత్రాలను ఆకాంక్షించడం తగినది. వ్యక్తుల వ్యక్తిత్వ భిన్నతలను అంగీకరించి, అందులో సర్దుబాట్లు చేసుకుంటూ సౌహార్దంగా జీవించడం తత్వశాస్త్ర సూచన. ఇవి ఆధునిక జీవితాలలో భార్యాభర్తల సంబంధాలను సంతోషకరంగా, ఆరోగ్యంగా నిలిపే సూత్రాలు. పెద్దలు చెప్పిందే ఇలా, సర్దుకోబడితే అందరూ కలిసి సంతోషంగా ఉంటారు అని. ఈ అంశాల్లో వివరంగా తత్వశాస్త్ర గ్రంథాలు, అనేక తెలుగు వ్యాసాలు మరియు ఆధ్యాత్మిక పాఠాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఇవి భార్యాభర్తల మనస్పర్ధలు తగ్గించడంలో అమూల్యమైన మార్గదర్శకాలు అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.